మోహన్వాణి శ్రోతలకు నమస్కారం. అద్భుతమైన మరియు లోతైన ఆధ్యాత్మిక ప్రశ్న. పునర్జన్మను ప్రసాదించే పవిత్ర స్తోత్రాలు అంటే వాస్తవానికి పునర్జన్మ చక్రం నుండి విముక్తి ఇవ్వగల స్తోత్రాలు అనే అర్థం. అంటే ఈ స్తోత్రాలు మన ఆత్మను కర్మబంధనాల నుండి విడిపించిన మోక్షము దిశగా నడిపిస్తాయి. ఇప్పుడు చూద్దాం వేద పురాణ ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం పునర్జన్మ విముక్తి ఇచ్చే స్తోత్రాలు, వాటి ప్రాముఖ్యము. శ్రీరుద్రం యజుర్వేదం ప్రకారం ఇది శివుని పరమ రహస్య మంత్రం. నమః శివాయ చ శివతరాయ చ వంటి మంత్రాలు పునర్జన్మ చక్రాన్ని భగ్నం చేస్తాయని వేదాలు చెబుతాయి. యా ఏతం రుద్రం అదితే శ్రీరుద్ర ప్రాశస్త్య శ్లోకం. ఫలితం పాపక్షయము, పునర్జన్మ నాశనము, ఆత్మశుద్ధి. మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఈ మంత్రం కేవలం దీర్ఘాయుష్కు కాదు, ఇది మృత్యు భయము, పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది. శివుడి కృపతో మోక్షాన్ని అందిస్తుంది. ఫలితం అపమృత్యు నివారణం, ఆత్మవిముక్తి, మోక్షం. విష్ణు సహస్రనామం. పునర్జన్మ భయాంన సయతి అనే విష్ణు సహస్రనామ ఫలశ్రుతి చెబుతుంది. ఈ స్తోత్రం ప్రతి నామంలో పరమాత్మ తత్వం దాగి ఉంటుంది. ఇది జపించే భక్తుడికి పాపక్షయం, మోక్షం లభిస్తుంది. ఫలితం కర్మ విముక్తి, ఆత్మశాంతి, పునర్జన్మలేమి. ఆదిత్య హృదయం. శ్రీరాముడు రావణ యుద్ధానికి ముందు అగస్త్య మహర్షి ద్వారా తెలుసుకున్న స్తోత్రం. జయాతి సూర్య పునర్జన్మ చక్ర నివారక అని పురాణాలు పేర్కొంటాయి. సూర్యభక్తి ద్వారా మన కర్మలు కరిగిపోతాయి, ఆత్మ ప్రకాశం లభిస్తుంది. ఫలితం పాపక్షయం, ఆత్మజ్ఞానం, కర్మ విముక్తి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకాలు పునర్జన్మ నివారణ సూత్రాలు. జన్మ కర్మచ్చ మే దివ్యం అనే స్తోత్రాన్ని నిత్యం జపించేవారు దేహము విడిచిన తర్వాత మళ్ళీ పుట్టరని శ్రీకృష్ణుడు స్వయంగా చెబుతున్నాడు. శ్రీలలితా సహస్రనామం. పునర్జన్మ నాశిని అని లలితా సహస్రనామ ఫలశ్రుతిలో పేర్కొంటుంది. అమ్మ, తల్లి నామాలను జపించే వారికి బ్రహ్మజ్ఞానం కలిగి మోక్షం లభిస్తుంది. ఫలితం ఆత్మశుద్ధి, కర్మ పరిహారం, మోక్షసిద్ధి. ముకుందమాలా స్తోత్రం. ముకుందమాలా పఠనాత్ ముక్తిం సుశీఘ్రం భవతే. ఇది ఒక ముక్తి స్తోత్రం. విష్ణుభక్తి ద్వారా పునర్జన్మ చక్రం నిలిచిపోతుంది. కైలాసనాథ స్తోత్రం లేదా పంచాక్షరీ మంత్రం. ఓం నమః శివాయ. ఈ పంచాక్షరీ మంత్రం జపం జనన మరణ చక్రం నుండి ఆత్మను విముక్తి చేస్తుంది. మొత్తానికి శివ, విష్ణు, సూర్య, దేవి నామస్మరణ చేసిన వారికి పునర్జన్మ లేదు, వారు పరమశాంతిని పొందుతారు. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.